5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. దాని నిర్మాణం పూర్తయి ఉంటే రాష్ట్రాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఆయువు పట్టు అయ్యేది. దానిపై పగబట్టిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రావని ఆశలను కాలరాశారు. పొత్తిళ్లలోని పసిబిడ్డను పీక పిసికి చంపినట్లు అమరావతికి పురిట్లోనే ఉరేశాడు. అమరావతి గుండెల్లో గుణపాలు దించి రాక్షసానందం పొందిన జగన్ ఏపీ ప్రగతి దీపాన్ని ఆర్పేసిన ప్రజాద్రోహి. చంద్రబాబు నాయుడు గారు, నువ్వన్నా కనీసం బాడిగిట్లే ఉన్నావు. నేనైతే చెప్తా ఉన్నా, ఇదే క్యాపిటల్ సిటీలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటా ఉండలో చెప్తా ఉన్నా. మీ ప్రభుత్వంపై మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ కూడా ఆనందపడే విధంగా రాజధాని కడతాం. ప్రతిపక్ష నేతగా 2017లో అమరావతి గడ్డపై నిలబడి ఇలా గొంతు చించుకున్న జగన్ సీఎం కాగానే అంతవరకు కప్పుకున్న మేకతోలు తీసిపారేసి తోడేలు రూపంలోకి మారిపోయారు. పట్టుబట్టి ప్రజా రాజధాని ప్రాణం తీశారు. చంద్రబాబుపై అసూయ, కక్షా కార్పణ్యాలతో అమరావతి ఆయువు తీసిన జగన్ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని దేశవ్యాప్తంగా నవ్వుల పాలు చేశారు. ఇండియా క్యాపిటల్ ఢిల్లీ ఉంది, హైదరాబాద్ తెలంగాణ ఉంది. ఇక్కడ మనకి ఎవరు క్యాపిటల్? ఏదో అది చేస్తా ఇది చేస్తా అని అసలు ఏది అర్థం కాకుండా చేస్తున్నాడు ఆయన. వాళ్ళంతా పొలాలు ఇచ్చి అంతా ఏడుకున్న వాళ్ళకే ఆ మాదిరి చేస్తే మనకెట చేస్తారో అని భయంగా ఉండదు. సంపద సృష్టించి సామాన్యులకు బతుకు తెరువు చూపే శోధక శక్తులు నగరాలు. మేలి మౌలిక సదుపాయాలతో అలరారే మహానగరాలకు పెట్టుబడులు వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి మహానగరాన్ని అమరావతి రూపంలో ఆంధ్రావనికి అందించాలని తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించింది. 29 గ్రామాల పరిధిలో నవనగరాల సమాహారంగా అమరావతి నిర్మాణానికి నడుం కట్టింది. 29,000 మందికి పైగా రైతులు, 34,000 ఎకరాలకు పైగా భూములు 2 నెలల వ్యవధిలోనే ప్రభుత్వానికి అప్పగించారు. సిఆర్డీఏ చట్టం ద్వారా ప్రజా రాజధాని నిర్మాణంలో అన్నదాతలు భాగస్వాములయ్యారు. చావచచ్చి మేము భూములు పండించుకోలేక, మాకు చేతగాక మేము భూములు ఇవ్వలేదండి. ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు పోకుండా మన బిడ్డలు మన కళ్ళెదట ఉంటారు, మనకనేది ఒక రాజధాని ఏర్పడుద్ది అన్న ఆశతోటే చిన్నాళ్ళకి మావ తెలుసుదండి. అక్కడ కూర్చొని కుర్చీల్లో కూర్చొని మాట్లాడే వాళ్ళకి ఏమి తెలుసుదండి, వాళ్ళకేం తెలియదు. అంతర్జాతీయ స్థాయి నగర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు పలు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఇక ప్రైవేట్ సంస్థలు ఆదిలోనే 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు నాటి ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమరావతికి 7,206 కోట్ల రుణ సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంక్, ఆసియా మౌలిక వసతులు, పెట్టుబడుల బ్యాంక్ అంగీకరించాయి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మాణంలో ఉండగానే దేశ విదేశాల్లో ఎందరినో ఆకర్షించింది. న్యూయార్క్ కేంద్రంగా వెలువడే ప్రఖ్యాత పత్రిక ఆర్కిటెక్చర్ డిజైన్ కూడా ప్రపంచంలోని 6 భవిష్యత్ నగరాల్లో ఒకటిగా అమరావతికి అక్షర హారతి పట్టింది. అలాంటి నగరాన్ని తన అహంభావం, అమానుషత్వాలకు బలి చేశారు జగన్మోహన్ రెడ్డి. తరతరాల నుంచి మా తాత ముత్తాతలు తినకుండా దాచిపెట్టి మా పిల్ల తరం బాగుంటుందని ఇస్తే రైతులు మేము పొట్ట చూసే వాళ్ళం కానీ పొట్ట కొట్టే వాళ్ళం కాదండి. తినడానికి కూడా లేకుండా ఈ విధంగా రోడ్డును పడేసారు. ఎవరో జీవితంలో ప్రభుత్వాలను నమ్మే భూములు ఇవ్వకూడదు అని చెప్పి మాకు బుద్ధి చెబుతున్నారండి ఈ ప్రభుత్వాలు. మీ నాన్నగారు లాగా చేస్తావనుకొని నమ్మాం, నిన్ను కుర్చీలో కూర్చోబెట్టావు, నువ్వు ఈ రకంగా మమ్మల్ని ఏడిపిస్తున్నావు. పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము ఒత్తుకొని చెప్తా ఉన్నాం. ఇవి ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పిన సొద్దులు. ఆయన చెప్పినట్లే అమరావతి ఏపీ నడిబొడ్డులోనే ఉంది. రైతులిచ్చిన భూములు 34,000 ఎకరాలకు పైగా అక్కడ ఉన్నాయి. కానీ అమరావతిని దెయ్యాల దిబ్బగా మార్చాలని కుట్ర చేశారు జగన్. అంతకు ముందెప్పుడూ ప్రస్తావించని 3 రాజధానుల ముచ్చట తెరపైకి తెచ్చారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు. ఒక ఆయనేమో అడవిలాగా ఉందంటాడు, ఒక ఆయనేమో పాడుపడే శ్మశానం అంటాడు. మీరు పాపాలు చేసి మమ్మల్ని అంటారేంటి? శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలించే అధికారం ప్రభుత్వానికి లేదని, రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందేనన్న హైకోర్టు తీర్పును జగన్ ఖాతరు చేయలేదు. అమరావతి బృహత్ ప్రణాళికను ఇష్టానుసారం మార్చలేరని
ఉన్నత న్యాయస్థానం గిరిగీస్తే జగన్ కొత్త పన్నాగాలు పన్నారు. స్థానిక సంస్థల సమ్మతితో నిమిత్తం లేకుండా మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేర్పులు చేసేందుకు సిఆర్డీఏ చట్టాన్నే సవరించారు. అమరావతి నిర్మాణాన్ని అసాధ్యం చేసే వంచన వ్యూహంలో భాగంగా 21 రెవెన్యూ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరించారు. రాజధాని భూములను అమ్ముకునే కుటిల ఆలోచనలు చేశారు. అమరావతికి జగన్ అలా ఉరితాళ్లు పేనుతుంటే ఆయన రాక్షస మూకలు రాజధాని రోడ్లు తవ్వుకునే కంకర, ఇసుక, పైపులు, కరెంటు తీగలు ఇలా కనబడిన వాటినల్లా కాజేశాయి. ఇలా ప్రజా రాజధాని గొంతుకోసిన దుర్మదాంధుడి రాజ్యంలో అమరావతి అతీగతి లేకుండా పోయింది. స్వచ్ఛందంగా పాల్గొన్నా ఏకైక రాజధాని అమరావతి అని మనం చెప్పాం, వైసీపీ వాళ్ళంగా మనం చెప్పాం. ఈ రోజు మనము రూలింగ్ లోకి వచ్చినాక మాట తప్పి మడమ తిప్పి మనం ఈ రోజు 3 రాజధానులు ఉంటున్నాం. రాజశేఖర రెడ్డి రాజ్యం మనం తేవాలి కానీ రాక్షస రాజ్యం మనకు పనికిరాదు. ఈ రోజు వైసీపీ నాయకుడే నాకు మనసు నొచ్చి నీ మాటను కూడా ఖాతరు చేయకుండా వక్రమా ఎందుకొచ్చావంటే సక్రమమైన వాళ్లని వెక్కిరించడానికొచ్చా అందట. జగన్ వన్నీ అలాంటి వక్రబుద్ధులే. అమరావతి అంతా గ్రాఫిక్స్ అని, అక్కడ శాశ్వత నిర్మాణాలేవీ లేవంటూ పచ్చి అబద్ధాలాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో 1 కోటి చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో అనేక నిర్మాణాలు చేపట్టింది. 58 లక్షలకు పైగా చదరపు అడుగుల్లో భవనాల్ని పూర్తి చేసింది. శాసనసభ, సచివాలయం, హైకోర్టు భవనాల్ని శరవేగంగా నిర్మించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్ అధికారుల నివాస గృహాలు, ఎన్జీఓలు, టైప్ 1, 2 గెజిటెడ్ అధికారులు, గ్రూప్ డి ఉద్యోగుల నివాస సముదాయాలు 2019 నాటికే దాదాపు 56% పూర్తయ్యాయి. 6 వరుసల సీడ్ యాక్సెస్ రోడ్డు 18 కిలోమీటర్ల మేర సిద్ధమైంది. ఇంకో 4 కిలోమీటర్లు నిర్మిస్తే అది పూర్తిగా అందుబాటులోకి వస్తుందనగా జగన్ సీఎం అయ్యారు. మొత్తం అమరావతితో పాటు దాన్ని పాడుపెట్టారు. రాజధాని నిర్మాణ పనులకు తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో ఖర్చు చేసిన 10,000 కోట్ల రూపాయలను జగన్ మట్టిపాలు చేశారు. చూడండి, పైపులన్నీ కింద డ్రైనేజ్ కోసం తెచ్చినాయండి గత ప్రభుత్వంలో. అసలు ఆ ధరని అయితే ఇంకా పెద్ద లావు పైపులు యాక్సెస్ రోడ్డు మీద పెట్టుండి ప్రాణం ఉసూరుమంటుంది. పనులు చేసేటప్పుడు వర్క్ జరిగిన కాడి నుంచి మేము చూస్తానే ఉన్నాం. ఇక్కడ పాముకి తలలో, తేలుకు తోకలో విషం ఉంటుంది. అమరావతిని కసిగా కాటేసిన జగన్కు నిలువెల్లా విషమే. దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం సంకల్పిస్తే అందులో అమరావతి కూడా ఎంపికైంది. దానికి కేంద్ర ప్రభుత్వం 488 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంతే మొత్తాన్ని నాటి తెలుగుదేశం ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా విడుదల చేసింది. మొత్తం 976 కోట్ల రూపాయలతో సెంట్రల్ పార్క్, భూగర్భ విద్యుత్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుళ్లు ఇలా అనేక పనులు ప్రారంభించారు. వాటి పాలిట జగన్ సైంధవుడయ్యారు. అప్పటిదాకా వాటిపై ఖర్చు పెట్టిన 400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బూడిదలో పోశారు. 560 కోట్ల రూపాయల మేర స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల నిధులను జగన్ గద్దలా తన్నుకుపోయారు. రాష్ట్ర విభజన వల్ల ఆదాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చే రాజధానిని కోల్పోయామని ముఖ్యమంత్రి అయిన కొత్తలో మొసలి కన్నీళ్లు కార్చిన జగన్ ఆ లోటు తీర్చే అమరావతి నిర్మాణాన్ని కావాలనే బలి తీసుకున్నారు. తాతల నుంచి సంపాదించిన ఆస్తిని ఇవ్వడానికి ఏ రైతు ఒప్పుకోడండి. అన్నదమ్ములు ఒక గజం అటు ఇటు జరిగితేనే తగులాడుకుంటారు. రాష్ట్రం మొత్తంగా, దేశం మొత్తం మనం చూస్తున్నాం. అలాంటిది ఇన్ని వేల ఎకరాలని ఎకరం ఇచ్చి 25% మేము తీసుకున్నాం. ఒక రాజధాని అభివృద్ధి చేసి దాని ఫలాలని రాష్ట్రం అంతా అభివృద్ధి చేయడానికి ఉపయోగపెట్టండి అని మేమిస్తే 3 రాజధానులు పెడతాం, ఇక్కడే అమ్మేస్తాము అంటే ఎలా ఒప్పుకోగలం? రాజధాని కోసం ముక్కారు పంటలు పండే పొలాలు త్యాగం చేసిన రైతుల్లో 20,490 మంది ఎకరంలోపు భూమి ఉన్నవారే. అమరావతి కోసం 5 ఎకరాల కంటే ఎక్కువ భూములిచ్చిన వారు కేవలం 827 మంది. అంటే రాజధాని రైతుల్లో 97% పైగా చిన్న సన్నకారు సాగుదారులే. అయినా వాళ్లందరూ భూస్వాములు, పెత్తందారులంటూ జగన్ ముఠా నోరు పారేసుకుంది. అమరావతికి భూదానం చేసిన అన్నదాతల్లో అత్యధికంగా 32% ఎస్సీలు, ఎస్టీలే. రెడ్డి సామాజిక వర్గీయులు 23%, కమ్మ రైతులు 18%, బీసీలు 14%, కాపులు 9%, మైనార్టీలు 3%. ఈ నిజాలన్నీ తొక్కిపెట్టి అమరావతి అంతా ఒక సామాజిక వర్గానిదేనంటూ జగన్ పిశాచ గణాలు విషం చిమ్మాయి. మొత్తం మేము తిన్నారో తినలేదో మాకైతే తెలదండి. 20 ఎకరాల భూమి ఉంది మాకు ఇచ్చారు. మేము రాష్ట్రానికి కావాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని భూములు ఇచ్చామండి.
నాడు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన ఉంటానని చెప్పాడు, ఇంకా 1400 గజాలు ఇస్తానని చెప్పాడు. కానీ ఈరోజు మా కవులు కూడా కొట్టలేదండి. అసలుకి ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మేము చాలా ముసలు పడుతున్నాం, బాధలు పడుతున్నాం. ప్రజా రాజధానిని కాపాడుకునేందుకు ఉద్యమించిన అమరావతి రైతులపై జగన్ అంతులేని దమనకాండకు పాల్పడ్డారు. దళిత రైతులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి నరకం చూపించారు. మహిళలపైన కిరాతక దాడులు చేయించారు. వాటన్నింటికీ ఎదురొడ్డి నిలిచిన అమరావతి రైతులకు జనావళి జేజేలు పలుకుతోంది. ఏపీ అభివృద్ధికి ఆలంబనయ్యే రాజధాని నగరం పొట్ట చీల్చి పేగులు మెళ్ళో వేసుకున్న కిరాతకుడిగా జగన్ను యావత్ రాష్ట్రం చీత్కరిస్తోంది.